మనం మంచిర్యాల వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నరేష్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా అసెంబ్లీ స్థానాల్లో కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మంచిర్యాలకు సంబంధించి 3 నియోజకవర్గాలపై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేసింది. ఎమ్మెల్యేలు ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్కు సంబంధించినటువంటి పూర్తిగా చూసుకుంటే నెల రోజుల్లో అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి బేరేజ్ వేసుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా అక్రమాలు జరిగితే కనుక వారిపై ఏసీబీకి సంబంధించి సిఐడితో విచారణ జరిపిస్తాము అని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే ప్రధానంగా చూసుకుంటే త్రాగునీరు వస్తువులు కానీ రైతులకు అందించినటువంటి సాగునీరుకు కానీ ప్రజలకు ఏవైతే అందుతున్నటువంటి పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విశ్లేషణ జరగాలి, సో బేరేజ్ వేసుకోవాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. నరేష్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో ఇటు ప్రధానంగా ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేందుకు ప్రధానంగా అభివృద్ధిపై దృష్టి సారించారని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే మంచిర్యాల నియోజకవర్గంతో పాటు ఇటు మా చెన్నూరుతో పాటు బెల్లంపల్లి 3 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రధానంగా ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేందుకు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధి సంబంధించినటువంటి ప్రణాళికలను రూపొందిస్తూ అభివృద్ధి పనులపై ప్రధాన దృష్టి సారించారు. మరి ఈ క్రమంలోనే మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానంగా చూసుకుంటే ప్రధాన సమస్యలైనటువంటి జాతీయ రహదారికి సంబంధించిన మరమ్మతులు కావచ్చు, ఇటు పట్టణ ప్రజలకు సంబంధించినటువంటి తాగునీటికి సంబంధించినటువంటి నల్ల నీటికి సంబంధించినటువంటి కూడా ఇటు ప్రారంభించడం జరిగింది. దాంతో పాటుగా రైతులకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించేందుకు యాసంగి పంటకు కూడా ఇటీవలనే నీళ్లు సాగునీరు విడుదల చేయడం జరిగింది. దీనివల్ల సుమారు 20,000 ఎకరాలకు కూడా సాగునీరు అందించేందుకు ఇటు ప్రణాళికలు రూపొందించి నిరంతరం సాగునీరు అందేలా అధికారులతో చర్చించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మౌలిక వసతుల కోసం కూడా ఇటు మండల స్థాయి అధికారులతో పాటు రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధిపైన ప్రధాన దృష్టి సారించారని చెప్పవచ్చు. దీంతో పాటుగా ఇటీవల జరిగినటువంటి అవిశ్వాసం సంబంధించినటువంటి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తో పాటు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేసి అభివృద్ధికి సంబంధించినటువంటి వైపే తాము నిల్చుంటామంటూ అభివృద్ధి జరిగేలా అవిశ్వాస తీర్మానాలు చైర్మన్లు వైస్ చైర్మన్లు తొలగించి కాంగ్రెస్ కి హస్తగతం చేసుకుందని చెప్పొచ్చు. మరి ఈ క్రమంలోనే ఈ విధంగా గత 10 ఏళ్ల పాలలో జరిగినటువంటి అభివృద్ధితో పాటు ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీని గెలుపొందినప్పటి నుంచి అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ నెల రోజుల పాలన తాను మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినటువంటి నెల రోజుల పాలనకు అధికార పార్టీ ఉన్నటువంటి పరిపాలించినటువంటి 10 ఏళ్ల పాలనకు బేరేజ్ వేసుకొని చూడాలని 10 ఏళ్ల పాలనలో కనీసం పట్టణంలో ప్రధాన సమస్య అంటే ప్రజలకు అందించాలంటే తాగునీటి వైన కూడా దృష్టి సారించకుండా కనీసం తాగునీరు కూడా సరైనటువంటి అందించినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో తాగునీరు అందిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఇటు మాజీ ఎమ్మెల్యే అన్నట్టు దివాకర్ రావు కూడా దానికి సంబంధించిన విమర్శలు చేస్తుండడం ఇటు దీనిపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి నిన్న జరిగినట్టు రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా మంచిర్యాల పార్టీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బాల్క సుమన్ గణతంత్ర వేడుకల అనంతరం లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల సమీక్ష సమావేశం ఏర్పాటు చేసేందుకు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమానికి సంబంధించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు 3 నియోజకవర్గాల ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా కొంత విమర్శలు కూడా గుప్పించినట్టు తెలుస్తా ఉంది. మరి దానికి సంబంధించిన వ్యాఖ్యలు ఇక్కడ కొంత దుమారం రేపినట్టుగా మనకు చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మొన్న జరిగినటువంటి దావోస్ పర్యటనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పరువును బజార్కి ఈడుస్తున్నాడంటూ తనకు దాహతు మించి మాట్లాడుతున్నటువంటి విమర్శించినటువంటి ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దాంతో పాటుగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 6 గ్యారంటీ హామీలతో పాటు 420 హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చేలా ఆందోళనలు చేపట్టే విధంగా కొంత రెచ్చగొట్టే వ్యాఖ్యలను కూడా కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించినట్టుగా మనకు ఇక్కడ వ్యాఖ్యలను బట్టి తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఎమ్మెల్యేలు చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించినట్టు చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే వివేక్ గా గెలుపొందినట్టు చెన్నూరు ఎమ్మెల్యే ఇటు అగ్రికల్చర్ యూనివర్సిటీతో పాటు దీనికి సంబంధించి 45,000 మందికి ఉపాధి కల్పించే విధంగా కూడా ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపడతామంటూ హామీలు ఇచ్చారు. దాంతో పాటు చెన్నూరులో గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేయించినటువంటి ఆయిల్ ఫ్యామ్ ఫ్యాక్టరీతో పాటు చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అనుమతులు రద్దు చేశారంటే కొంత ఆరోపించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఎన్నికలు రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్.